మెయిన్ క్లాస్ స్టార్ట్ అవుతుంది. క్లాస్ కాల్ చేస్తే కాల్ ఫంక్షన్ డెఫినేషన్లోకి వెళ్తుంది. ఇక్కడ ఫస్ట్ గెట్ ఇంటీజర్ 2 అడిగారు. డెఫినేషన్ గెట్ ఇంటీజర్ 2లోకి వెళ్ళాలి. గెట్ ఇంటీజర్ 2లో int and int n అడిగారు. ఇక్కడ n వాల్యూ 10 8 ఇచ్చారు. m is equal to 10 n is equal to 8. ఫస్ట్ ప్రింట్ చేసుకోవాల్సింది m plus n minus m minus n డబల్ కొటేషన్స్ లో ఉన్నాయి కాబట్టి సేమ్ ప్రింట్ అవుతుంది. m plus n minus m minus n అనేది ప్రింట్ అవుతుంది. తర్వాత ప్రింట్ వచ్చి m plus n అడిగారు. 10 plus 8 m is equal to 10 plus n is equal to 8 m 10 plus 8 is equal to 18. తర్వాత ప్రింట్ వచ్చి 18. తర్వాత ప్రింట్ వచ్చి m minus n 10 minus 8 is equal to 2 అవుతుంది. తర్వాత రిటర్న్ వాల్యూ ఇక్కడ రిటర్న్ తీసుకెళ్ళేటప్పుడు m ప్లేస్ లో 10 ప్లస్ 2 ఇంటూ n is equal to 8 ఉంటుంది కాబట్టి 2 ఇంటూ 8 10 ప్లస్ 2 ఇంటూ 8 2 సార్ 16 ప్లస్ 10 is equal to 26. ఆ రిటర్న్ వాల్యూని మనం క్లాస్ కంప్లీట్ డెఫినేషన్ కంప్లీట్ అయిపోయింది కాబట్టి క్లాస్లో x వాల్యూలో స్టోర్ చేసుకోవాలి. x ఇక్కడ ప్రింట్ అవుతుంది. x వచ్చి ప్రింట్ అయినప్పుడు 26 వాల్యూ అనేది ప్రింట్ అవుతుంది. దాని తర్వాత గెట్ ఇంటీజర్ 1 అనేది కాల్ అవుతుంది. ఇంటీజర్ n1 n2 n3 n4 వాల్యూస్ అనేది 8643 గా డినోట్ అయి ఉంటుంది. ఇక్కడ ప్రింట్ అయ్యేది n1 ప్లస్ n2 ప్లస్ n3 ప్లస్ n4 మైనస్ 5 అడిగారు. అంటే 8 ప్లస్ 6 ప్లస్ 4 ప్లస్ 3 14 8 21 మైనస్ 5 అడిగారు. 21 మైనస్ 5 16 అవుతుంది. 16 అనేది ప్రింట్ అవుతుంది. తర్వాత గెట్ ఇంటీజర్ 2 కాల్ చేస్తుంది. గెట్ ఇంటీజర్ 2 కాల్ చేసినప్పుడు n1 ప్లస్ n2 n1 మైనస్ n2 ఆ వాల్యూస్ని గెట్ ఇంటీజర్ 2లో mn వాల్యూస్గా మనం డినోట్ చేసుకోవాలి. n1 ప్లస్ n2 అంటే 8 ప్లస్ 6 14 ప్లస్ n మైనస్ n2 అంటే 8 మైనస్ 6 2 14 2 అనేది గెట్ ఇంటీజర్ 2లో m వాల్యూ n వాల్యూ. తర్వాత ప్రింట్ వచ్చి m ప్లస్ n మైనస్ m మైనస్ n వస్తుంది. m మైనస్ 1 వస్తుంది ఎందుకంటే డబుల్ ఇండికేషన్లో ఉంది కాబట్టి. తర్వాత ప్రింట్ వచ్చి m ప్లస్ n అవుతుంది. m వాల్యూ ఎంత 14 ప్లస్ 2 ఎంత 16 అవుతుంది. 16 ప్రింట్ అవుతుంది. m మైనస్ n 14 మైనస్ 2 ఎంత అవుతుంది 12 అవుతుంది. 12 ప్రింట్ అవుతుంది. తర్వాత రిటర్న్ వాల్యూ m ప్లస్ 2 ఇంటూ n అడిగారు కాబట్టి m వాల్యూ 14 ప్లస్ 2 ఇంటూ n వాల్యూ 2 ఇంటూ 2 4 అవుతుంది. 14 ప్లస్ 4 is equal to 18 అవుతుంది. ఆ తర్వాత రిటర్న్ వాల్యూ అనేది కంప్లీట్ అయిపోయింది కాబట్టి గెట్ ఇంటీజర్ 1లోకి వెళ్తుంది. RES 1లో తీసుకుంటాం. RES 1లో 18 ఇంటూ n1 అంటే n1 అంటే 10 n1 అంటే 8 అవుతుంది. 18 ఇంటూ 8 144 అవుతుంది. 144 అనేది వైలో స్టోర్ చేసుకుంటాం. కంప్లీట్ అయిపోయింది కాబట్టి వైలో స్టోర్ చేసుకుంటాం. y is equal to 144 ప్రింట్ చేసుకుంటాం. తర్వాత x ప్లస్ y అడిగారు ప్రింట్ 26 ప్లస్ 144 is equal to 170.